నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు 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 నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు నీళ్ళతోనే దీపాలు విడదీయరాని బంధాలు నీళ్ళు లేకుంటే జీవకోటికి ఉండవే అనమాలు నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు పొద్దున లేవంగా నీళ్ళతోనే మొదలవ్వంగో నీళ్ళతోనే మొదలవ్వంగో నీళ్ళతోనే మొదలవ్వంగో అలుపు పూతలై మెరువంగా పువ్వకూరలై ఉడుకంగో బువ్వకూరలై ఉడకంగో బువ్వకూరలై ఉడకంగో ఇంటికి వంటకు పంటకు వంటికి నీళ్ళే దిక్కై సాగంగో నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు అమ్మ కడుపుల ఉన్నదిరా పుట్టగలే తల్లిదండ్రులు పుట్టగలే తల్లిదండ్రులేవో పుట్టగలే తల్లిదండ్రులేవో కళ్ళతోటి నీళ్ళ కొలిసేమో తిట్టని మొక్కి నమ్మేమో తిట్టని మొక్కి నమ్మేవో తిట్టని మొక్కి నమ్మేవో కళ్ళ పక్కన నాగరికతలు లేరు పక్కనే నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు నీలో నీలో నీళ్ళు ఈ నీలో యమ్మ నీళ్ళు సిరుపుల ఈ వరకుడు వంగో నాగలి కర్రు సాగంగో నాగలి కర్రు సాగంగో నాగలి కర్రు సాగంగో నాగలి కర్రు సాగంగో కాంజపురాసులు పండంగో రాజపురాసులు పండంగో రాజపురాసులు పండంగో మత్తడి అడుగులు తూకంగో వాగులు వంటలు వారంగో వాగులు వంటలు వారంగో వాగులు వంటలు వారంగో సేపలు చెక్కుల తూకంగో కలువలు కత్తులు వంచంగో కలవలు కాకులు వంచంగో కలవలు కాకులు వంచంగో మిలమిల గలగల నిల్కె గలగల లేకుంటే ఈ పుడమి అయ్యేరు విరవిర నీలో నీలో నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు ఇప్పుడు వర్షాకాలం లోపల విపరీతమైన వర్షాలు పడుతూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే వర్షపు నీరు వృధాగా ఓనియకుండా మన ఇంటి ముందట చిన్న ఖాళీ స్థలం ఉంటే ఇంకుడు గుత్తలు తవ్వుకొని ఆ నీటిని భూమిలోనికి వెళ్ళేటట్టు భూగర్భ జల మట్టం పెరిగేటట్టు మనం చేయాలంటే మనం ఒక్కలం చేస్తే సాధ్యమవుతుందా అంటే కాదు. అందరం అనుకోవాలి. మన గ్రామం అన్ని గ్రామాల ప్రజలు అనుకుంటే రేపు పొద్దున ఏమవుతుందంటే భూమి లోపల ఇంకుడు గుంతల ద్వారా భూమి లోపల నీరు ఏరితే ఏమైందంటే భూగర్భ జల మట్టం పెరుగుతుంది. రేపు పొద్దున మనం బాయిలు తవ్వుకున్నా బోర్లు వేసుకున్నా నీటి ఊటలు పైకి వస్తాయి. లేదని చెప్పి అందరూ నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దున ఏమైందంటే ఈ వర్షాభావ పరిస్థితులు తక్కువైనప్పుడు ఏమవుతుంది మనకు నీటి కరువు అనేది వస్తుంది. నీటిగా తాగడానికే నీరు లేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఏం చేయాలంటే నీటిని మనం కాపాడుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన వరాలు ఏంటి? మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారం. ఈ మూడు లేకపోతే మంచి బతకలేదు. అవునా కదా? ఏదైనా గంటల రోజులలోనే ఉంది. అవునా కదా? నిమిషాలలోనే ఉంది. కాబట్టి ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రేపు పొద్దున మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవునా కదా? అంటే ముందు మన తాతల నాటి కాలం లోపల ఇక్కడ చెట్టు పెట్టింది. మీరు అందరూ చూడండి, వేప చెట్టు. దీని కింద ఎంతమంది మనం సేద తీరుతాం. ఎండాకాలం వచ్చిందంటే ఆ చెట్టు కింద మనం వచ్చి కూర్చుంటాం నీడకు. అది మంచి నీడనిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ వాయువు పీల్చుకొని మంచి గాలిని ఇస్తుంది. కాబట్టి మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనం ఉంది. ఎందుకంటే మంచి గాలి లేకపోతే కూడా మంచి బతకలేని మీ అందరికీ తెలిసిన విషయం. మనకు ఒక పెద్ద జబ్బు వచ్చి మనం హాస్పిటల్కి పోయినాం అనుకోవాలి, బాగా జ్వరం, మన జబ్బు సీరియస్ ఉందని చెప్పి ఫస్ట్ ఏం చేస్తారు? ఐసీయూలో వేసుకుపోయి మనకి ఏం చేస్తారు? ఐసీయూలో మనకు ఆక్సిజన్ ఎక్కిస్తారు ఫస్ట్. అంటే మన శరీరం లోపల ఆక్సిజన్ శాతం తగ్గిందంటే, ఆక్సిజన్ శాతం తగ్గిందంటే మనకు అనారోగ్యం గురైనట్టే మనం. కాబట్టి నీటిని కాపాడుకోవాలి, గాలిని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి మన మీద ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన వరాలు. కాబట్టి వీటిని మనం కాపాడుకోవాలి. ముందు తరాలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నీటిని కూడా పొదుపుగా వాడుకోండి. నీటిని వృధా చేయకుండా భూగర్భ జల మట్టం పెరిగే విధంగా మనం కృషి చేద్దాం. ఇంకుడు గుంటలు నవ్వుకొని వాటి లోపలికి నీరు అనేది భూగర్భ జల మట్టం పెరిగే విధంగా కృషి చేద్దాం. ఎందుకంటే భూగర్భ జలం భూమి లోపల నీరు శాతం అధికంగా ఉందనుకోండి, మనకి ఎండ తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకు ఇంకొకటి ఏంటంటే నీటి కరువు అనేది ఎప్పటికి కూడా రాదు. సాగునీరు కానీ తాగునీరు కానీ పంటలకు కూడా నీరు కావాలన్నా కానీ మనకు భూమి లోపల బావి తవ్వుకున్నా అంటే ఖచ్చితంగా నీరు కావాలన్నా
బోర్ వేసుకున్నా నీరు కావాలి కానీ పొలం దగ్గర ఖచ్చితంగా ఏంటంటే మనం భూగర్భ జలం వంట పెరగాలంటే మనం ఇవన్నీ చేయాలి. ఓకేనా? ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఈ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దయచేసి అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని మేము మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఇంకొక పాట మా మిత్రుడు వాడతాడు. పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల తిరుమల చిత్తులు వేయాలిరా. మారుదాం, మారుదాం, మనమంతా మారుదాం. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాలని గమనించిన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన గ్రామానికి రావడం జరిగింది. మన జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.